హాయ్ అన్న. హాయ్ బ్రదర్. మీ పేరు? నా పేరు నాగులు. నాగులు గారు, ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఆ, గత గత ప్రభుత్వం అయితే ఇప్పుడు ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మళ్ళీ కూడా అదే వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకని? ఎందుకనంటే ఆ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు కానీ, అభివృద్ధి కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ చాలా బాగుందని నా అభిప్రాయం. అంటే చాలా వాటికి ఏమంటున్నారంటే అప్పులు అవుతున్నాయి కానీ అభివృద్ధి లేదు అని చెప్పేసి అంటున్నారు. నిరుద్యోగం ఒకటి, ఇవి ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది అంటే చూడండి, గత ప్రభుత్వంలో 2.5 సంవత్సరం పూర్తిగా కరోనా టైంకే వేస్ట్ అయిపోయింది. ప్రభుత్వం చేయాల్సినటువంటి ఉద్యోగాలను కల్పించింది. తర్వాత అప్పు అనేది ప్రతి రాష్ట్రంలో సహజం అయిపోయింది, దేశంలో కూడా సహజం అయిపోయింది. అప్పు గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం నా అభిప్రాయం. అంటే నిరుద్యోగం కూడా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. నిరుద్యోగం అంటే ప్రభుత్వం కల్పించాల్సినటువంటి ఉద్యోగాలు మాత్రం అయితే కల్పిస్తుంది. ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ప్రతి రాష్ట్రంలో ఉంది కదా బ్రదర్, మ్యాక్సిమం దానికి చూస్తారు జగన్ గారు కూడా. అంటే ఇప్పుడు జగన్ గారికి వ్యతిరేకంగా బీజేపీ, జనసేన, ఇంకా టీడీపీ 3 పొత్తుతో వస్తున్నాయి కదా. ఈసారి సీట్లు ఏమన్నా అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారు? అలాంటి ఛాన్సే లేదు బ్రదర్. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారని వాళ్ళు గ్రహించేసి 3 పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్నాయని మేము గ్రహిస్తూ ఉన్నాం. ప్రజలు భారీ మెజార్టీతో గెలిచాడు జగన్మోహన్. తప్పకుండా. ఒకవేళ జగన్మోహన్ గారే గెలిస్తే ఇంకా ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు డెవలప్మెంట్ కోసం? కొంచెం రోడ్స్ కనెక్టివిటీ అనేది బాగా కుంటుపడిపోయింది. మరీ అంత తక్కువేం లేదు. అక్కడక్కడ పల్లెల్లో రోడ్స్ కానీ, మెయిన్ రోడ్స్ కానీ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇళ్ల పథకాలు ఇవన్నీ కూడా బాగా సక్సెస్ అయ్యాడు. కొంచెం రోడ్సే డెవలప్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.